కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో, సరే ఆంధ్రప్రదేశ్లో కూడా అనుకోండి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఒడ్లు కొనేవాళ్ళు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. తడిసింది, ఒడ్లు తడిచిపోయి ఉన్నాయి. రైతులు వాటిని పట్టుకుని ఏడుస్తున్న తీరు కనిపిస్తుంది. ఎక్కడ కమ్యూనిస్ట్ నాయకత్వం కనిపిస్తుంది? ఎక్కడ కమ్యూనిస్ట్ నాయకులు వెళ్ళి వాళ్ళని ఓదార్స్తున్నారు? ఎక్కడ కమ్యూనిస్ట్ నాయకత్వం? మీరు ఇంత సక్సెస్ స్టోరీ చెప్పారు, అలానే ఒడ్లు కొనిపించే లాంటి సక్సెస్ స్టోరీ ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? మేము చేశాము. ఇందాక మీకు చెప్పే ఫస్ట్ పిలుపు ఉద్యమం చేసింది కూడా మేమే. రైతుల తరపున అయితే మాట్లాడుతున్నాం. ఇక్కడ మనం ఎప్పుడు ఫోకస్ అయిద్దంటే మేము తిట్టాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అని అట్లా తిట్టడానికి మీరు కాంగ్రెస్ మిత్రపక్షం కాబట్టి తిట్టలేకపోతున్నారు. మిత్రపక్షం కాదు, రీజనింగ్ తెలుసు కాబట్టి. రీజనింగ్ ప్రభుత్వాల దగ్గర గోడౌన్లు ఉన్నాయి, కావాలనుకుంటే బియ్యం మిల్లర్ల దగ్గర నుంచి తీసుకొచ్చి కొన్ని లక్షల గోడౌన్లు ఏవైతే ఉన్నాయో గోడౌన్లో పెట్టుకోవచ్చు. కావాలంటే కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవడానికి ప్రభుత్వ యంత్రాంగం ఉంది. ప్రభుత్వ యంత్రాంగం ఫెయిల్ అయ్యి కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సింది తీసుకోక, రాష్ట్ర ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి కొనాల్సినవి కొనకపోతే మనం రైతులు ఏదో వాళ్ళ కష్టాలను మనం అర్థం చేసుకోవాలి, కానీ ప్రభుత్వ కష్టాలు కూడా అంతకంటే ఎక్కువ అర్థం చేసుకోవాలని అంటే కమ్యూనిస్టులుగా మీకు కరెక్టేనా? లేదు, అట్లా అని కాదు. మనం ఎప్పుడు కూడా రీజనబుల్గా కూడా ఉండాలి. కానీ అల్టిమేట్గా రైతుల అంతే, నేను అనేది అదే. అల్టిమేట్గా రైతుల పక్షానే ఉంటాం మేము. అయితే అదే సమయంలో చేసే పోరాటం సంబంధించి ఆ పదంలో కొద్దిగా రీజనింగ్లు తెలిస్తేనేమో తగ్గుతాం. రీజన్ తెలియకుండా ఒకటే స్ట్రైట్ ఫైట్ అయితే నేనేమనుకుంటానంటే కమ్యూనిస్టులు పేదల పక్షం ఉంటారు కాబట్టి పేదల రీజనింగ్ మాత్రమే మీరు గుర్తిస్తారు, ప్రభుత్వాల రీజనింగ్ కూడా గుర్తించే కొత్త కమ్యూనిజం చూస్తున్నారేమోనని డౌట్ వస్తుంది నాకు. అదేం కాదు, ఎప్పుడు కూడా ఉంటుంది. ఆ రోజుల్లో కూడా గవర్నమెంట్ మీద కార్మికులు ఒత్తిడి పెడతా ఉంటారు, మాకు ఇంత వేతనాలు కావాలని. ఆ టైంలో కూడా జాగ్రత్తగా అధ్యయనం చేసి అట్లా. కానీ సాంబశివరావు గారు, సారీ టు సే, ఈ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ సాయుధ పోరాటం చేసిన చరిత్ర కమ్యూనిస్టులకు ఉంది. తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత అంత పెద్ద ఎత్తున విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసి అసూలు బాధిన చరిత్ర కమ్యూనిస్టులకు ఉంది. కానీ ఈరోజు ఆ చరిత్ర మర్చిపోయి ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలను అర్థం చేసుకొని వైపు మనం ఆలోచించే పరిస్థితి కమ్యూనిస్టులు దిగజారిపోయారని ఒక బాధ కలుగుతాం. అది దిగజారుడు అనే పదం కరెక్ట్ కాదు. అది దిగజారుడు అనే అవసరమే మాకు లేదు. కమ్యూనిస్టులుగా దిగజారితే మేము కమ్యూనిస్ట్ పార్టీ, ఇందాక చెప్పాను, మేము కమ్యూనిస్ట్ పార్టీలోనే ఉండం. కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నామంటేనే మాకు ఒక కమిట్మెంట్ ఉంది. కమ్యూనిస్ట్ పార్టీలో ఉండటం అనేది ఎవరెన్ని పార్టీలు మారుతూ ఉంటారు, అధికారం ఎటువంటి అటు పోతారు, కానీ మేము అట్లా చేయం. కానీ అదే సమయంలో ఆ సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఉద్యమాల్లో మనం ఆర్టీసీ ఉంది, మీకు ఉదాహరణ చెప్తున్నాను, అది పరిపక్వతకు వచ్చింది. పరిపక్వతకు వచ్చినప్పుడు వెనక్కిపోయే సమస్య లేదు. అట్లనే ఇప్పుడు మీరు చెప్పిన ఒడ్ల మీద ఫోకస్ పెట్టారు కాబట్టి ఇప్పుడు రైతాంగానికి సంబంధించి మీరు వెళ్ళి తెలుసుకోండి. స్థానికంగా క్షేత్రస్థాయిలో ఆ రైతుల పక్షాన్ని వీళ్ళు మిగిలిన వాళ్ళు వచ్చి ఒక స్టేట్మెంట్లు ఇచ్చి వెళ్తూ ఉంటారు. క్షేత్రస్థాయిలో మా ఖమ్మం జిల్లా కానీ, నల్గొండ జిల్లా కానీ, లేకపోతే మేము బలంగా ఉన్న ప్రతి చోట మేమే, మా రైతు సంఘాలే వాళ్ళ తరపున ఉండి పోరాటం చేస్తున్నాం. ఒక చిన్న పాయింట్కి ఆన్సర్ చెప్పండి. ఎన్ని చోట్ల ధర్నాలు చేశారు, ఎన్ని చోట్ల ర్యాలీలు చేశారు, ఎన్ని చోట్ల అధికారులకు ఒత్తిడి తీసుకొచ్చారు, మంత్రుల్ని గొడవ చేశారు, ఎన్నిసార్లు ప్రభుత్వాలని మెడలు వంచడానికి కమ్యూనిస్టులుగా మీ వంతు ప్రయత్నం జరిగింది ఒడ్లు కొనుగోలు విషయంలో? ఒడ్లు కొనుగోలుకు సంబంధించి దాదాపు 200-300 కేంద్రాల్లో చేశాం. 2వ తారీఖున, ఈ నెల, ఇప్పుడు కాదు, ఈ నెల 2వ తారీఖునే, మే 2వ తారీఖునే పిలిపించాం. ఆ విధంగా అంటే ధర్నాలు చేశాము. కాకపోతే మంత్రులను మాత్రం అంతకుముందు ఒకసారి మాత్రం తుమ్మల నాగేశ్వరరావు గారిని, ఆయనే వ్యవసాయ శాఖ మంత్రి కాబట్టి ఆయన కూడా గొడవ చేయటం జరిగింది. అట్లా ఇక ప్రతి సందర్భంలో అంటే సీరియస్గా చేశారా? ఏదో సీరియస్గానే. నాకు బాగా గుర్తు, నేను ఎంగేజ్లో ఉన్నప్పుడు, ఉద్యమాల భావజాలంతో ఉన్నప్పుడు గొడవ అంటే అవతల ఉక్కిరి బిక్కిరి అయ్యే తరహా గొడవ ఉండేది. ఇప్పుడు అలాంటి గొడవలు ఎక్కడ కనిపిస్తున్నాయి అంటే కొన్ని ఓవరాల్ గానే ఎక్కడ కనిపించలేదు. మీరు కూడా వాటిలో ఎక్కడ అంటే ఇన్వాల్వ్ అవుతున్నట్టు కనిపించింది. కొన్ని ఎట్లా ఉంటుందంటే సింబాలిక్గా చేయాల్సి వచ్చింది, కొన్నేమో ఉగ్రరూపంతో. ఇప్పుడు సింబాలిక్గా చేస్తున్నారా, ఉగ్రరూపంతో చేస్తున్నారా? ఇప్పుడు ఉద్యమాలకు వచ్చేసరికి ఏమో మా జనం ఫీల్ ఇది, వాళ్ళ బాధలు ఇది చేయాలంటే ధర్నాలు, ఇంకా మిలిటెంట్గా చేయాలంటే పగలగొట్టాలి, మిలిటెంట్గా చేయాలంటే ఆఫీసులు పగలగొట్టాలి. ఆఫీసులు పగలగొట్టే స్థాయిలో ఇప్పుడు మేము ఉద్యమాలు చేయట్లేదు. ఆఫీసులు పగలగొట్టడం అంటే దానికి మళ్ళీ మీలాంటి వాళ్ళే మామూలు ఉద్యమం చేయొచ్చు కదా, వీళ్ళు అరాచకం చేశారు, ఆ అరాచకమైనటువంటి ఉద్యమాలు పనికిరావు అని చెప్పి మళ్ళీ మేధావులు మళ్ళీ అంటారు. అందుకే సందర్భం వచ్చినప్పుడు కేరళలో
అక్కడ లెఫ్ట్ పార్టీలకి పవర్ పోయి ఒక నెలన్నర రోజులు అయిపోయింది. అక్కడే వాళ్ళు సీరియస్గా ఉద్యమాలు చేస్తున్నారు. ఏది వాటర్ కెనాన్స్తో ధర్నాలని లేకపోతే ఆందోళనని అణిచివేయాల్సిన సిచ్యువేషన్స్ అక్కడ క్రియేట్ చేస్తున్నారు. ఇక్కడ మాత్రం అందరు నిద్రపోతున్నారు. అంటే ఇంకోటి మీకు చెప్పాలి, ఇప్పుడు ఈ గవర్నమెంట్లు కూడా ఏం చేస్తున్నాయి అంటే, ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళి ధర్నా సెంటర్ చూడండి, మీరు రోజు ఉండేది మా సంఘాలు మేమే. ఈ గవర్నమెంట్ కూడా తెలివిగా వెనకట్లాగా అణిచివేతకి ప్రయత్నం చేయట్లా. వాడు ఎప్పుడైతే అణిచివేత మొదలు పెడతాడో అంతే స్పీడ్లో మేము కూడా రిటాలియేషన్ ఉంటుంది. వీళ్ళు తెలివిగా చేస్తున్నారు. అందుకే సమయం రావాలి, అంతేగాని మా చిత్తశుద్ధిని శంకించడం అనేది సమస్య లేదు.